పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య భీకర స్థాయిలో దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్పై వరుసగా 5వ రోజు అమెరికా దాడులు చేస్తోంది. దక్షిణ ఇరాన్లోని పలు ప్రావిన్లపై క్షిపణులతో విరుచుకుపడుతోంది. బందర్ అబ్బాస్, చాబహార్, బామూర్, సిరిక్, కేష్మ్ ద్వీపంలో పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ల దాటికి హార్మూజ్ ఖాన్ పలువురు మృతి చెందారు. ఉద్రిక్తతల వేళ ఇరాన్కు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అధ్యక్షుడు ట్రంప్. టెహ్రాన్ వెంటనే చర్చలకు రాకపోతే వచ్చే వారం నుంచి ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలు, మౌలిక వసతులపై విరుచుకుపడతామని తేల్చి చెప్పారు. రానున్న 2 రాత్రుల్లోనే ఇరాన్ను అత్యంత ఘోరంగా దెబ్బతీయబోతున్నామని అన్నారు. మరోవైపు అమెరికా దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను టార్గెట్ చేసింది ఇరాన్. కువైట్, బహ్రెయిన్లోని అమెరికా వైమానిక స్థావరాల్లో ఉన్న డ్రోన్లను ధ్వంసం చేసినట్లు ఐఆర్జీసీ పేర్కొంది. జోర్డాన్లోని మువాఫక్ సాల్తీ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి చేసినట్లు వివరించింది. ఇరాన్ చేపట్టిన దాడిలో తమ నేవీకి చెందిన 4 సిబ్బంది గాయపడ్డారని కువైట్ రక్షణ శాఖ తెలిపింది. దాడుల దృష్ట్యా బహ్రెయిన్, కువైట్, ఖతార్, యుఏఈ గగనతలంలో ఒమన్ గల్ఫ్ మీదుగా కార్యకలాపాలు నిర్వహించవద్దని పలు విమానయాన సంస్థలు నిర్ణయించాయి. క్షిపణులు, డ్రోన్ల దాడులు, యుద్ధ విమానాలు, వైమానిక రక్షణ వ్యవస్థల వినియోగం పౌర విమానయానానికి తీవ్ర ముప్పును కలిగించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. అయితే మధ్యంతర ఒప్పందం ప్రకారం హార్మూజ్ను తిరిగి తెరవాల్సి ఉండగా చమురు నౌకలపై ఇరాన్ దాడులు చేస్తోంది. దీంతో హార్మూజ్ను తామే బలవంతంగా తిరిగి తెరుస్తామని అమెరికా హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. హార్మూజ్లో ఇరాన్ నౌకలను అడ్డుకునేందుకు మిడిల్ ఈస్ట్లో 20కు పైగా యుద్ధ నౌకలు, 100కు పైగా యుద్ధ విమానాలను మోహరించామని పేర్కొంది. కాగా ఇరాన్, అమెరికా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతుండటం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన పరిష్కారం లభించకపోతే పూర్తిస్థాయి యుద్ధంగా తీవ్ర రూపం దాల్చే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు.